ఇప్పుడు ఫస్ట్ 4,500 కోట్ల రూపాయలు ఇస్తారు. ఎందుకు అంటే రైతులకు సంబంధించినటువంటి వ్యతిరేకత చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వం మీద, ఘోరమైనటువంటి వ్యతిరేకత అయిపోయింది. కాబట్టి ఫస్ట్ నాకున్నటువంటి సమాచారం 2 ఎకరాల నుండి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేస్తారు. ఇక మిగతా వాళ్ళు ఉంటారు కదా, 3 నుండి 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళకి మ్యాక్సిమం 4,500 కోట్ల రూపాయలు వచ్చే నెల ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇస్తారా అయ్యారా నాకు తెలియదు, కానీ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 4,500 కోట్ల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ చిన్నకారు రైతులకు సన్నకారు రైతుల కన్నా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈ రైతు భరోసా వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఏదో ఒకటి చేసి రైతు భరోసా ఇచ్చేద్దాం, ఏదో ఒకటి చేసి రైతు భరోసా ఫస్ట్ రిలీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి 4,500 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకుంటున్నారట. ఈ 4,500 కోట్ల రూపాయలతోటి సుమారు 2 ఎకరాల నుండి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకి 4,500 కోట్ల వస్తాయా రావా మనకు తెలియదు. ఒక్కసారి రేవంత్ అన్న సగం పని చేసిందంటే మిగతా సగం కాదు.